దాదా ఈ కుర్చీ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది కదా, చాలా ఫేమస్ అయ్యింది. అవును. ఇలానే కొనసాగుతా ఉంటారా లేదంటే వేరే ఛానల్? నెక్స్ట్ మంత్ షూటింగ్ చేస్తున్నా అల్లు అర్జున్ తోటి పుష్ప 2. ఒకవేళ లక్కులా పిలిస్తే ఇంకా డేట్ ఫిక్స్ కాలే. యాక్టింగ్ కాదు, డ్యాన్స్ అండ్ పాటలు అన్ని చేస్తా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు ఇంకా మూవీ ఆపర్చునిటీ ఏమైనా వస్తున్నాయి అవి కాకుండా వేరే ఈవెంట్లు, షూటింగ్లు, మీలాంటి ఇంటర్వ్యూలు, సంథింగ్ ఎనీథింగ్. నా మెయింటెనెన్స్ కావాలిగా. ఎవరిస్తారు నాకు? రోజుకు ఒక 500-600 ఖర్చు. ఒక అబ్బాయి పెడతాడు నాకు రోజు 300-400. కృష్ణ బాబాయ్ తాగుతా అంటే 90 కాదు క్వార్టర్ తెస్తాడు. ఉన్నది చెప్తున్నా, నాకు ఈ అలవాటు. ఇది తాగకపోతే ఇది పని చేయదు. నెక్స్ట్ మీరు ఒక అన్ఎంప్లాయ్గా ఉన్నా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా మంది అన్ఎంప్లాయ్గా ఉన్నారు కదా, దాని మీద ఏం చెప్తారు? ఒకటే, చదువుకొని రోడ్లెంబడి బిచ్చమడుకునేటోడు ఒకడు, పిరికి పందాయి చచ్చేటోడు ఒకడు. ఒక 25 సంవత్సరాల కొడుకు చచ్చిపోతే పిరికి పంద తల్లిదండ్రి కనపడవు, చావడం వేస్ట్. ధైర్యంగా తట్టుకో లోకాన్ని. ఈ ఊరు కాదు, ఇందూరు, నిజామాబాద్. దట్స్ ఇట్. అది నా ధైర్యం. నెక్స్ట్ బాబాయ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవాలని మీరు కోరుకున్నారు కదా, మీకోసం ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరు? రేవంత్ రెడ్డి. నేను ఇంకా కలవాలా. అంటే ఏం కావాలా? నాకు ఇల్లు కావాలా. నాకు ఇల్లు కావాలా. ఎట్లా మీరైతే రేవంత్ రెడ్డి సార్ వస్తే పరిపాలన ఎలా ఉంటుంది? అలా ఉందా లేకుంటే ఎలా ఉంది? చూడలేం. వచ్చి నెల 15 రోజులు అవుతుంది. ఒక 5-6 నెలలు, సంవత్సరం టైం ఇద్దాం. నెక్స్ట్ 6 పథకాలు పెట్టారు కదా బాబాయ్. సరే బాబాయ్, లాస్ట్ ఒక క్వశ్చన్ బాబాయ్. ఆ పాట కుర్చీ మడత పెడతారు, ఆ పాట ఉంది కదా, ఆ పాట ఎలా అనిపించింది? నాకు హ్యాపీ. నా పాటను, నా డైలాగ్ ఒక పాట రూపంలో త్రివిక్రమరావు గారు డైరెక్టర్ గా అలా పెట్టినంటే ఐఎమ్ హ్యాపీ. చాలా. కానీ చెప్ప ఎందుకు చెప్పాలి? బాయ్. నా క్యారెక్టర్ ఇంకా నా అర్థం కాల. నా వయసు 62, నాకు గ్లూకోజ్ తెలియదు. ముసలోడు కదా అని ఎవడన్నా అరే అన్నాడు అనుకో, ఈ సిగరెట్ చాలు గట్టిగా గుచ్చి చెంప మీద పెట్టి పడేస్తే అద్దం చూసినప్పుడు నా ముఖం గుర్తొస్తుంది. అది నా క్యారెక్టర్. కుర్చీ తాత వట్టిగాలే బాబాయ్. బాయ్. ఓవర్.